హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో గూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదైతే మాత్రం ఈవినింగ్ రొటీను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ఈవినింగ్ అయిపోయింది గదా! మా కోళ్ళన్నీ గూడా ఇలా వస్తాయి. ఇలా వచ్చేసి ఎక్కుతాయి. ఇవి కొంచెం పెద్దయిన తర్వాత చెట్టయితే ఎక్కేస్తాయి. ఇంకా పొయ్యి మీద నీళ్ళవి గూడా పెట్టేసాను. ఇక్కడైతే ఒక వర్క్ బ్లౌజ్ గూడా ఆర్డర్ అయితే వచ్చింది మనకి. మా ఊర్లో అయితేనండి. వాళ్ళే శారీ అలాగే హాఫ్ పట్టు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా కలర్ కాంబినేషన్ అవన్నీ చూసేసుకొని వర్క్ అయితే పెట్టేశాను. ఇంకా ప్రీవియస్‌గా చేసిన వర్క్ బ్లౌజ్ కూడా వీలైతే ఈ వీడియోలో షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడొచ్చేసి ఈవినింగ్ అయిపోయింది గదా! ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. నేను ఈవినింగ్ టైమ్‌లో టీ ఒక్కటి తాగేసి ఇంకా ఆహ్, హ్మ్. నైట్ అయితే ఇంకేం తినకుండా ఉంటున్నానండి. ఒక 20 డేస్‌ని ఒక 15, 20 డేస్ నుంచి అలాగా. నాకింక అలవాటయిపోయింది. ఇంకా ఇక్కడేంటంటే టీ అవన్నీ కూడా తాగేసిన తర్వాత ఇంకా కొంచెం సామానయితే మిగిలిపోయాయి. అప్పటికే అన్నీ క్లీన్ చేశాను. కొన్ని కొన్ని మిగిలాయి. ఇంకా వాటిని కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడేంటంటే మా తోటికోడలొచ్చింది పక్కన. ఇంక తనతో మాట్లాడుతూ ఉన్నాను. అయితే నిన్న పెట్టిన యూట్యూబ్ గురించి పల్లెటూరులో ఎలానే మాట్లాడతారని చెప్పిన వీడియోకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచిగా లైక్స్ కూడా ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు మా వారి రియాక్షన్ ఏంటనేదైతే థంబ్‌నెయిల్ పెట్టాను గదా! నేను యూట్యూబ్ స్టార్ట్ జేస్తానని జెప్పేసి గత 2 3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను. అయితే ఏదైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చేయలేం గదా! ఇంకా ఫస్ట్ అయితే మా వారిని అడుగుదామని జెప్పేసి అడిగాను. మీ రియాక్షన్ ఏంటి? అంటే తన రియాక్షన్ ఏంటనేది మీకు ఇందటి వ్లాగ్‌లో అయితే చెప్పాను గదా! దానికొక స్టోరీ ఉందని గూడా చెప్పాను కదా! ఏంటి అంటే నాకు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి మా వారు. ఎంబ్రాయిడరీ బిజినెస్సు కూడా అడుగుతున్నాను అప్పటికి. ఎంబ్రాయిడరీ అలాగే యూట్యూబ్ 2 కూడా నాకు ఇంట్రెస్టే. నేను 2 కూడా స్టార్ట్ జేసుకుంటాను. నాకు ఈ నా బెస్ట్ ఉన్నంత వరకు ఇవ్వగలుగుతాననైతే తనని ఫోర్స్ చేసి అడిగేదాన్ని. ఇంక తనేమన్నారంటే, "2 గాదు ఏదైనా ఒకటే ఎంచుకో. నీకు అంటే ఒకటి ఏదైనా యూట్యూబ్ ఆర్ ఎంబ్రాయిడరీ ఏదైనా సరే ఒకటి మాత్రమే తీసుకో. 2 అంటే మాత్రం వద్దు. కష్టమైపోతది. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత చేయలేవు. స్టార్ట్ చేసిన తర్వాత చేయలేకపోతే ఇంక అందరూ కూడా ఏంటి స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసావు అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకా అంత రిస్క్ పిల్లలతో చేసుకోవడం అంటే కొంచెం కష్టమైపోతది. పిల్లలు చిన్న పిల్లలు కదా! అంత రిస్క్ వద్దు. ఏదైనా తర్వాత అంటే పిల్లలు పెద్దయిన తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా మాట్లాడారు. నాకైతే ఏంటంటే పిల్లలు స్కూలుకెళ్ళిన తర్వాత ఫ్రీ టైమ్ ఉంటది కదా! ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఫోర్స్‌గా అడిగాను. ఒకరోజైతే ఇంక గొడవే అయింది ఇద్దరికీ. గొడవైన తర్వాత ఇంక గట్టిగా చెప్పేసాను. అంటే తను కూడా గట్టిగా మాట్లాడారు. ఆహ్, యూట్యూబ్ ఆర్ ఎంబ్రాయిడరీ ఏదైనా ఒకటి మాత్రమే నీ ఛాన్సు అని చెప్పేసి అన్నారు ఇంక గట్టిగా. ఇంకా అప్పుడైతే నేను కొంచెం స్మార్ట్‌గానే ఆలోచించానని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేసామనుకోండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే దానికి మంచి మొబైల్ కావాలి. ఆ మొబైల్ కూడా మా వారు కొనిస్తానని చెప్పారు. యూట్యూబ్ నువ్వు స్టార్ట్ చేస్తానంటే మొబైలు మంచిగా ట్రైపాడ్ స్టాండు అవి కొనిస్తాను. ఇంక నీ చావు నువ్వు చావన్నారు. లేదు నాకు యూట్యూబ్ కాదు ఎంబ్రాయిడరీ కావాలంటే దానికి మిషన్ అయితే తీసుకుంటాను. ఫోను అలాంటివి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మంచి ఫోను, ట్రైపాడ్స్ ఇవన్నీ ఉండాలి గదా! ఇంకా వాటికి సంబంధించినవయితే నేనేం కొనిపెట్టననైతే ఇంకా చెప్పేసారు గట్టిగా. ఇంకా ఆ టైంలో నాకు ఏది తేల్చుకోవాలో అర్థం గాలేదు. 2 నాకు ప్యాషనేనండి. 2 ఇష్టమే. ఏది ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని ఏది లేదు. కాకపోతే ఇంక నేను చెప్పాలంటే నిజం చెప్పాలంటే యూట్యూబ్‌ని కొంచెం వెనకబెట్టానని చెప్పొచ్చు. ఇంక నేనేమనుకున్నానంటే ఫస్ట్ అంటే యూట్యూబ్‌లో నేను సక్సెస్ అవుతానో లేదో తెలీదు. ఎప్పటికి రీచ్ వస్తదో తెలీదు. నేను ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టి రీచ్ రాకపోతే మళ్ళీ పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి ఇంట్లో ఆయన బాధపడి, నేను బాధపడి ఇవన్నీ గూడా ఉంటాయి. ఇంకా అలా గాకుండా ఫస్ట్ ఎంబ్రాయిడరీ బిజినెస్సే స్టార్ట్ జేసుకున్నాము. దాంట్లో ఏంటంటే మన ఓన్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఎంతో కొంత వస్తది గదా! ఎర్నింగ్స్‌ని బట్టి మనం తెచ్చుకున్న మిషనుకి సంబంధించిన అమౌంట్ క్లియర్ చేసుకుంటూ కొంత కొంత అమౌంట్ దాచిపెట్టుకొని అప్పుడు మొబైల్ తీసుకొని మంచిగా అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దామని జెప్పి అనుకున్నాను. సో, ఇంకా అది. ఇంకా ఇక్కడైతే మాత్రం మా శివాలయం అయితే రెడీ అయిపోయిందండి శివరాత్రికి. అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి. ఈ వ్లాగ్ శివరాత్రి రోజు వస్తుంది గాబట్టి అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి. ఇంకా మా గుడైతే పాత గుడి గదా! ఇంకా దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేయడానికైతే మొత్తం ఇంకా రెడీ జేస్తున్నారు. ఇంకా
ఇక్కడైతే ఇంకా వర్క్ గూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ పార్ట్ అదంతా గూడా. నేనెప్పుడు గూడా ఏం జేస్తానంటే ఏదైనా వర్క్ ఉందనుకోండి హ్యాండ్ పార్ట్ పెట్టేస్తాను. హ్యాండ్ పార్ట్ పెట్టేసి మధ్య మధ్యలో డిజైన్స్ అవి అంటే థ్రెడ్స్ అవి మార్చుకుంటూ ఆ టైంకి ఈ వర్క్ అయిపోవాలని జెప్పేసి పెట్టుకుంటాను. అలా నా వర్క్‌నైతే కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడేంటంటే పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తర్వాత ఒక పుచ్చకాయ ఉంటే తినేసారు. ఇంకొక 2 పీసెస్ వరకు ఉంటే మళ్ళీ వాళ్ళడిగారు. వాళ్ళకిలా ముక్కలు కట్ చేసి ఫోర్కిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళకదే అవి ఇచ్చేసాను. ఇంకా ఇవైతే నైట్ ప్రిపరేషన్స్ అండి. పెరుగైతే చాలా ఉండిపోయింది ఇంట్లో. అంటే పుల్లటి పెరుగు ఉంటది గదా! ఇంకా ఎవరు మజ్జిగ, పెరుగులు అవేం తినక కొంచెం పెరుగు ఉండిపోయింది. నేను దీన్నేం చేశానంటే దీంట్లో కొంచెం మెంతులవి వేసేసి నైట్ అయితే నానబెట్టేసాను. వీటిని హెయిర్ కేర్ లాగా యేసుకుంటే అంటే హెయిర్ ప్యాక్ లాగా వేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విషయం మీలో చాలా మందికి కూడా తెలిసే ఉంటది. ఇంక నేను కూడా ఇంక పెరుగు వేస్ట్ అవ్వడం ఎందుకులే అని జెప్పేసి కొంచెం మెంతులవి వేసేసి నానబెట్టేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. నైట్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా మాక్సిమం ఇలాగే ఉంటాయి. ఏవైనా నానబెట్టుకోవాలనుకున్నా ఏవైనా అంటే ఇంకా ఇట్లాగే ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడం ఇలాంటి నైట్ కేర్ రొటీన్ అయితే ఉంటది. ఇంకా ఇక్కడైతే శనగపప్పు కూడా నానబెట్టేస్తున్నాను. శనగపప్పు పూర్ణాలు చేస్తున్నావా రత్న అనుకుంటున్నారేమో! పూర్ణాలు అలా ఏం కాదు. కర్రీ కోసం నానబెడుతున్నాను. ఇంకా శనగపప్పు, టమాటా కర్రీ వండుదామని చెప్పేసి నైటే నానబెట్టేసుకుంటే మార్నింగ్‌కి కొంచెం ఈజీ ఉంటదని జెప్పేసి నైటు ఇంకా ఇవన్నీ కూడా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకోటేంటంటే రైజిన్స్ ఇంకా కిస్మిస్‌లు, అలాగే బాదాము ఇవి కూడా నానబెట్టేసుకుంటాను. మార్నింగు పిల్లలు బ్రష్ చేసిన తర్వాత ఇవి ఒక ఇవి కొంచెం, అవి ఒక 2, 3 పలుకుల్లాగా అలా అయితే ఇస్తూ ఉంటాను. డైలీ ఇదే రొటీను ఫాలో అవుతావా రత్న అంటే, లేదు డైలీ ఒకే రొటీన్ ఫాలో అయినా కూడా పిల్లలకి బోర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, నేను అప్పుడప్పుడు నా రొటీన్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఒకరోజు డ్రై ఫ్రూట్స్ ఇచ్చాననుకోండి, ఇంకొక రోజు బనానా ఇస్తాను. ఇంకొక రోజు యాపిలు, ఇంకా వాటర్ మిలన్ అలాంటివి ఏమైనా తీసుకొచ్చారనుకోండి, ఇంకా ఈవినింగ్ టైంలో కట్ చేస్తాను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి తిన్న తర్వాత మళ్ళీ మార్నింగ్ టైంలో కొంచెం పెడతాను. ఇంక తర్వాత టిఫిన్ అవి పెట్టేసి పంపిస్తాను. ఏదైనా సరే పిల్లలు స్కూల్‌కెళ్ళే టైంకి కొంచెం పొట్ట నిండుగానే ఉండేటట్టు చూసుకుంటాను. ఎక్కువగా ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇష్టపడతాను మార్నింగ్ టైమ్స్‌లో. ఇంకా టిఫిన్ ఏముందండి అంతా గూడా ఏదో పిప్పి తింటున్నామంటే తింటున్నాము. ఫ్రూట్స్ ఉంటే మాత్రం మాక్సిమం ఫ్రూట్సే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా నైట్ ఇవన్నీ కూడా నానబెట్టేసుకొనైతే పడుకొని పోయాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జరిగేది గూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నైట్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి మిషన్ వర్క్ గూడా కంప్లీట్ చేసేసి అయితే పడుకొని పోయాను. ఇంకా ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది గదా! ఈ కటర్ గురించి అయితే చెప్పాలండి మీకు. మెయిన్‌గా నేనైతే ఇంక మార్నింగ్ లేచిన తర్వాత నేను లేచేపాటికి 6:30 అయిపోయింది. ఒక 1 వీక్ ఒక 1 ఒక 2, 3 డేస్ నుంచి మాత్రం నేను ఈ 6, 6:10, 6:30 కూడా అవుతుంది ఒక్కొక్క రోజు. 7:30కే పిల్లలకి స్కూల్ వ్యాను. ఈ లోపులోనే నేను బ్రేక్‌ఫాస్ట్ రెడీ జేయాలి. వాళ్ళకి లంచ్ బాక్సులు రెడీ జేయాలి. వాళ్ళని రెడీ జేయాలి. వాళ్ళకి తినిపించాలి, పంపించాలి. ఇంకా హరీ బరీ అయిపోయింది. ఇంక వీడియో గూడా షేర్ జేస్తానో లేదో అనిపిచ్చింది. ఇంక పెట్టేసి అయితే ఎలాగోలా షూట్ అయితే చేశాను. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఆనియన్స్‌ని ఇలా కట్ చేసి ఇచ్చాను. ఇంక మా పెద్దోడైతే కూర్చొని త్వరగా వాటినైతే కట్టర్‌లో అయితే అంటే కట్టర్‌లో పెట్టి నొక్కుతా ఉన్నాడు. ఇంకా వాడు అవి నొక్కుతా ఉంటే ఈలోపు టమాటాలు అవి కూడా కట్ చేసుకున్నాను. ఇంకా వన్ బై వన్ నాకు బాగా హెల్ప్ చేస్తాడండి మా పెద్దోడు మాత్రం. మా చిన్నోడు మాత్రం కొంచెం బద్ధకంగా ఉంటాడు. లేచినా గానీ నాకు ఏదన్నా ఒక రోజు వాడు మూడ్ బావుంటే హెల్ప్ జేస్తాడు. లేదంటే ఎల్లవమ్మ, పుల్లమ్మ అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా సరే ఇక్కడైతే ఇది కంటిన్యూ అవుతూ ఉంది గదా! ఇంకా మా వారొచ్చేసి ఆ 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ అయితే ఎంబ్రాయిడరీని చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే మన ఓన్ ఎర్నింగ్స్ ఏదో ఒకటి ఉండాలని జెప్పేసి ఎర్నింగ్స్ అయితే అంటే ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసేసి ఇంక తర్వాత దాంతో వచ్చిన అమౌంటు నేను పూర్తిగా ఏం ఖర్చు పెట్టుకోవట్లేదు. కాకపోతే అంటే థ్రెడ్స్ అలాగే హాఫ్ పట్టు క్లాత్‌లు ఇవన్నీ కూడా ఉంటాయి గదా! వీటిని మేనేజ్ చేసుకుంటూ ఎంతో కొంత అయితే మా వారికి ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇంకా తను కూడా ఓకే అన్నట్టుగా ఉన్నారు. ఇంకా నా ఫోన్ ఏంటంటే ఎంబ్రాయిడరీ బిజినెస్‌లో గూడా మొబైల్ అనేది చాలా అవసరం. ఎవరికైనా డిజైన్స్ పెట్టాలన్నా, దాని కాస్ట్ చెప్పాలన్నా, మనం వెబ్‌సైట్ నుంచి డిజైన్ తీసుకోవాలన్నా, పెన్ డ్రైవ్‌కి ఎక్కించుకోవాలన్నా ప్రతి దానికి కూడా మంచి మొబైల్ అయితే అవసరం. ఇంకా నాకు మా వారు వాడి పక్కన పడేసిన మొబైల్‌ని వాడేదాన్ని అప్పటి వరకు గూడా. పాత ఛానెల్‌ని గూడా ఆ మొబైల్‌తోనే రన్ చేశాను. ఇంక తర్వాత మొబైల్ పాడైపోయింది. బాగా పాడైపోయింది. ఇంక నేను ఛానెల్ గూడా ఆపేయాల్సొచ్చింది. అంటే
అప్పటికి పాత ఛానెల్‌తో స్టార్ట్ చేశాను. ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటానే పాత ఛానెల్ కూడా స్టార్ట్ చేశాను. ఇంక మొబైల్ పాడైపోవడం వల్ల ఛానెల్‌ని ఆపేశాను. ఇంకా మా వారు ట్రాక్టర్ డ్రైవర్ అండి. తను డ్రైవింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక అమౌంట్ ఏదో పెద్ద అమౌంటే వచ్చాయి. అప్పుడు ఇంక నేను ఇబ్బంది చూడలేక నాకిక సర్ప్రైజ్‌లాగా ఒక మొబైల్ అయితే ఒక 14,000లో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంక తీసుకొచ్చిన తర్వాత నేను ఒక 2 మంత్స్ మంచిగా ఇంక ఫోన్స్‌తో ఎంజాయ్ అయితే చేశాను. ఇంక తర్వాత మాత్రం అప్పుడు గుర్తొచ్చింది. మనకి యూట్యూబ్ అంటే ప్యాషన్ గదా! మనం దీంతో ఎందుకు స్టార్ట్ చేయకూడదు? హ్మ్. మంచి రీచ్ వచ్చిందనుకోండి, అప్పుడే మంచి ఫోన్ తీసుకుందాం అని జెప్పేసి నేను ఉన్న ఈ మొబైల్‌తో అయితే స్టార్ట్ చేశాను. మరి ఈ జర్నీ అనేది నాకు సక్సెసా? ఫెయిల్యూరా? అంటే నాకు తెలీదు. నేనైతే మెయిన్‌గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా ఉంటే మాత్రం నేను ఎప్పటికైనా సక్సెస్ అవుతాననే నమ్మకంతోనే నేను యూట్యూబ్‌నైతే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ అనేది నిజంగా అంత ఈజీ కాదబ్బా! ఇంక ఏది జేసినా గూడా ప్రతీది కూడా వీడియోలో షేర్ చేసుకోవాలనే అనిపిస్తది. మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలా చూయించడానికి ఇష్టపడాలని ఉంటది. కాకపోతే ఇంక కొంతమందికైతే ఇష్టం ఉండదు గదా! ఎందుకు ఇవన్నీ జూయిస్తావు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళుంటారు గదా! ఇంకా అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మనమైతే ముందుకు రాలేము. యూట్యూబ్ అనేది కొంతమంది సీరియస్‌గా చేసేవాళ్ళుంటారు. కొంతమంది టైమ్ పాస్‌కి చేసేవాళ్ళుంటారు. కొంతమంది డబ్బుల కోసమే చేసేవాళ్ళుంటారు. ఇంకొంతమంది అంటే వాళ్ళు రకరకాలుగా టైమ్ పాస్ కోసం, డబ్బుల కోసం ఇలా రకరకాలుగా చేసేవాళ్ళుంటారు కదా! నేనైతే మెయిన్‌గా నాకిష్టం. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. నేను బయటికి వెళ్ళినప్పుడు పలానా ఛానల్ మీది కదా! బావున్నాయి మీ వీడియోసు. మీరు అంటే మీకు నచ్చితేనే చెప్పండి మాట. నేను కూడా మీకు నచ్చేటట్టు చేయడానికే ట్రై చేస్తున్నాను. అలా ఒక ఐడెంటిటీ మంచిగా మనల్ని బయటికెళ్తే గుర్తుపట్టాలి. మంచి సొసైటీలో మంచి పేరుండాలని జెప్పేసి నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని నుంచి మనీ వచ్చినా రాకపోయినా నాకైతే ఇబ్బంది లేదు. దీని నుంచి వచ్చే జెన్యూన్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు గదా! వాళ్ళ యొక్క అభిమానం నాకు కూడా ఉంటది అన్న హోప్‌తోనే దీంట్లోకొచ్చాను. యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యి మనీ తీసుకునే వాళ్ళకిని అడగండి. ఎవరినైనా సరే మీకు తెలిసిన ఫేమస్ యూట్యూబర్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు మనీ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందా? సబ్‌స్క్రైబర్స్ నుంచి వచ్చే మంచి మంచి కామెంట్స్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందా? అని అడిగితే వాళ్ళు మాత్రం 90% సబ్‌స్క్రైబర్స్ ఇచ్చే మంచి కామెంట్స్ వల్లనే మేము హ్యాపీగా ఉన్నామనైతే చెప్తారు నాకు తెలిసినంత వరకు గూడా. కొంతమందికి డబ్బులు గూడా అంటే డబ్బులు గూడా మంచిగా ఎర్న్ చేసుకోగలుగుతారు. ఇంక వాళ్ళకైతే ఇంక చెప్పవసరం లేదు. ఓ పక్కన మంచిగా అభిమానం, ఇంకో పక్కన ఎర్నింగ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి గదా! మరి నేనెప్పుడు ఆ స్టేజ్‌కొస్తానో నాకైతే తెలీదు. ఇంకా ఇక్కడైతే మంచిగా శనగపప్పు, టమాటా కర్రీ అయితే చేశాను. మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలుసా లేదా అనేదైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్‌లు గూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్టు దోస పిండే ఉందండి. ఇంక మా ఇంట్లో దోస పిండి ఉందంటే ఇంకా దోసలే మ్యాండేటరీ ఉంటాయి. ఈవినింగు, మార్నింగ్ టైమ్స్. ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి గూడా ఉంది. ఇడ్లీ బ్యాటర్ గూడా ఉంది. వేస్తానంటే ఇంక అవేం వద్దు మాకు రైసే పెట్టేయమన్నారు మా పిల్లలైతే. ఇంక సరే అని జెప్పేసి ఇంక రైసే పెట్టేశాను. మా వారు యూట్యూబ్ విషయంలో నాకు పెట్టిన 2 కండిషన్స్ అయితే అవేనండి. తను చెప్పినట్టే విన్నాను. విన్న తర్వాత దాని నుంచి మా వారు కొనిపెట్టిన మొబైల్‌తోనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో మంచిగా మనకు సక్సెస్ ఉంది అంటే మాత్రం మంచి మొబైల్ అయితే తీసుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను యూట్యూబ్ ఛానెల్‌నయితే. ఇంకా ఇక్కడైతే ఇది నిన్న చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అది. మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాను. నేను నార్మల్‌గా వీడియోనే తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఛార్జింగ్ అది లేదు. ఇక్కడ నార్మల్‌గా మాట్లాడుకుంటూనే మీతో వీడియో అయితే షేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంక పక్కన హ్మ్, శివాలయం అంటే శివరాత్రికి సంబంధించి భోజనాలు అవి అన్నదానం అవి జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన చందాలు అవైతే రాస్తున్నారు. ఇంక అక్కడ దానికి సంబంధించిన మైక్‌లవి పెట్టేశారు. ఇంకా కాపీరైట్ వస్తదిలే లేనిపోనిది ఎందుకులే రిస్క్ అని జెప్పేసి నేనింకా ఇక్కడైతే వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఇక్కడేంటంటే నైట్ నానబెట్టాను గదా! పెరుగు, మెంతులు అవన్నీ గూడా వాటిని ఇంకా గ్రైండ్ చేసేసుకొని మంచిగా హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 1 ½ అవర్ వరకైతే ఉంచుకొని హెడ్ బాత్ అయితే చేశాను. మంచి షైనింగ్ అయితే ఉంది చూసారు గదా! మీరు లైవ్‌లోనే చూడండి. చాలా బావుంటది హెయిర్ ప్యాక్ అనేది. ఇంకా తర్వాత కరెంట్ అది కూడా పోయింది. నేను నార్మల్‌గానే ఆ బ్లౌజ్‌ని వీడియో తీసేసి మీ అందరికి మంచిగా చూయిద్దాం అనుకున్నాను. నా మొబైల్‌లో అయితే ఛార్జింగ్ లేదు. ఇంక అందుకని జెప్పేసి నేనింక పిక్సే యాడ్ చేయాల్సొచ్చింది. ఇంకా ఇక్కడ ఏంటంటే అదే చెప్తున్నాను. ఇంక
పవర్ పోయింది మాకని చెప్పి చెప్తున్నాను. సో, ఈ వ్లాగ్ అయితే ఇదేనండి. మా వారు రియాక్షను, నాకు పెట్టిన కండిషన్స్ అవే. నేను తీసుకున్న డెసిషన్ ఎలా ఉంది, ఏంటి అనేదైతే మీరు మొత్తం విన్న తర్వాత అయితే కామెంట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు. లైక్ కూడా చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొస్తాను. ఉంటాను.